ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వందనాలండి మీకు అందరికీ. బాగున్నారా? చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం 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 నైనా సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన నజరేయుడు యేసయ్య మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాము తండ్రి ప్రభా. నైనా యేసయ్య నైనా ప్రభా మీకు కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను ప్రభా. నైనా మరి రాకడ దినాలు నాయన రహస్య రాకడకు నాయన ప్రభ మీరు మాతో మాట్లాడుతున్నారు వాక్యము ద్వారా, ధ్యానముల ద్వారా ప్రభ. లోకంలో జరుగుతున్నటువంటి నాయన మీ రహస్య రాకడకు జరుగుతున్నటువంటి ఆనవాల్స్ అన్నీ కూడా మీరు మాకు చూపిస్తూ ఉన్నారు కనుక నాయన ప్రభ మా యొక్క లోకానుసారమైనటువంటి ఆనందాన్ని, దుఃఖాన్ని, నవ్వుని ప్రభ మేము నాయన దుఃఖముగా మార్చుకొని ప్రభ సంతోషాన్ని ఏడుపుగా మార్చుకొని చింతకు మార్చుకొని అయ్యా మీరు అక్కడకు ప్రభ సిద్ధపడినట్లుగా సహాయం చేసి కృపచూపమని నా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీకు అందరికీ నజరేయుడు యేసు క్రీస్తు నామం పేరిట వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. వాక్యంలోనికి వెళదాం. మనం పాఠ్యాంశం అందరికీ గుర్తుందా? మన పాఠ్యాంశం యేసయ్య రహస్య రాకడ అతి సమీపముగా ఉంది, సిద్ధపడి ఉండండి అనేది మన వాక్యం యొక్క పాఠ్యాంశం. ఇంకా ఇదే కంటిన్యూషన్. ప్రభు రాకడ వచ్చేంత మట్టుకు అనగే రాకడ మనం మాట్లాడుకుంటున్న వాక్యము అంశం ఏంటి? రహస్య రాకడ. రహస్య రాకడకు మన ఈ వాక్య ధ్యానములు కంటిన్యూషన్ జరిగిపోతాయి. అయితే దైవజనులు ఆత్మపూర్ణంగా ఆత్మబలముతో అన్ని క్షుణ్ణంగా ప్రపంచాన్ని పరిశీలిస్తున్నటువంటి దైవజనులు చక్కటి రహస్య రాకడకు ఆనవాల్సును చాలా దగ్గరగా చూసి మనకి వివరిస్తున్నారు. అందులో ఒక వివరణ ఏంటంటే 7 సంవత్సరాల శాంతి ఒప్పందము అని యెరూషలేము ఏదైనా రహస్య రాకడ జరగాలనంటే ఏదైనా కూడా యెరూషలేములో నుంచే ప్రారంభమవుతాయి. యెరూషలేము నుంచి ఈ రహస్య రాకడకు సూచనలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్, యెరూషలేం దేశం బాంబులు వేసుకుంటున్నారు. హర్మెగిద్దోన్ యుద్ధం అనే యుద్ధము ప్రారంభం కాబోతుంది. అనగా రహస్య రాకడకు ఇంకా దగ్గరగా టైం వచ్చేసింది మనకి, ఇంకా అతి సమీపముగా. ఇది ఎన్నో ఎపిసోడ్ అయితే ఆ మొదట్లో చెప్పిన ఎపిసోడ్ కంటే ఈ ఎపిసోడ్కి ఇంకా రహస్య రాకడికి ఇంకా దగ్గర సమయం పడిపోయింది. అంటే రోజు రోజుకి మనము యేసయ్య రహస్య రాకడకు దగ్గరగా వెళుతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య రహస్య రాకడికి ఎదురు చూస్తున్నటువంటి భక్తులందరూ, విశ్వాసులందరూ అనగా మనమందరము సంతోషముతో ఉందుముగాక. ఆమేన్. అలాగే రహస్య రాకడకు మనము సిద్ధపడిపోయేటప్పుడు అనేక అవాంతరాలు శత్రువు మన మీద జల్లుతూ ఉంటాడు, మనల్ని జల్లుడు పడతాడు. ప్రభు ఎదుట మనల్ని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ప్రభు ఎదుట మన మీద తప్పులు మోపటానికి మనకి అన్ని విషయాలలో జల్లుడు పడతా ఉంటాడు. ఆ పక్క నుంచి దుష్టుడు జల్లుడు పడతాడండి. మనం జల్లిస్తూ ఉంటే నూకలు కిందకు వస్తాయి, బియ్యం పైన ఉంటాయి. జల్లెడి లోపల, జల్లెడి కిందకేమో నూకలు పడతాయి. ఆ విధంగా మైక్రోస్కోప్తో పరీక్షించేవాళ్ళు, బ్లడ్ టెస్ట్ చేసేవారు అన్నీ. ఇంకా మన బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఆ మైక్రోస్కోప్తో చూస్తారు. అందులో కనపడతాయి అంట. మన కంటికి ఇలా చూస్తేనేమో ఏమీ క్రిములు కనపడవు. మైక్రోస్కోప్లో చూస్తే కానీ ఈ బ్లడ్లో ఈ క్రిము ఉంది, ఈ క్రిము వలన ఈ వ్యాధి వచ్చింది అని టెస్టింగ్ చేసేవాళ్ళు, ల్యాబొరేటరీస్ వాళ్ళు చెప్తారు మనకి. అలాగే అపవాది కూడా మైక్రోస్కోప్ పెట్టి
జల్లిస్తూ ఉంటాడు, జల్లుడి పడతాడు. ఏ చిన్న దాంట్లో ఈమెను ఇరికిద్దామా, ఇతనిని ఇరికిద్దామా, ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట ఇతనిలో ఇదిగో నా లక్షణం ఉంది, ఇదిగో నా గుణం ఉంది, ఇదిగో నా బుద్ధి ఉంది. ఏ బుద్ధి అది? చెడ్డ బుద్ధి. చెడ్డ బుద్ధి అండి, చెడుతనం. ఒకరికి అన్యాయం చేయడం, ఒకరికి అక్రమం చేయడం, అక్రమంగా ఆర్జించుకోవడం, ఒకరికి అన్యాయం చేసి తెచ్చుకోవడం. మేము తెలియగలిగిన వాళ్ళము, మేము తెలివిగా సంపాదించుకుంటున్నాము అని అనుకుంటున్నారు. పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చుట్టలేదులే అని అనుకుంటుందంట. అలాగే అన్యాయం చేసేవాళ్ళు, అక్రమంగా సంపాదించుకునేవారు, అన్యాయంగా సంపాదించుకునేవారు అలా అనుకుంటారు. సీక్రెట్గా సంపాదిస్తారు. దానిని నడమంత్రపు సిరి అడ్డంగా వచ్చేసిందంట అని అంటారు. సామెత, లోక సామెత నాకు తెలియదండి అంతగా. క్రైస్తవులంగా మనము ఆలోచించుకోవలసినటువంటి ఈ సిద్ధపాటు మనస్సు టైంలో మనము దుష్టుడు మన మీద కన్ను పెడతాడు, పరిశుద్ధాత్మదేవుడు మన మీద కన్ను పెడతాడు. పరిశుద్ధాత్మదేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు, అపవాది శోధనలోకి తీసుకెళ్తాడు. ప్రభువేమో అందులో నుంచే పరీక్షల్లో చూస్తూ ఉంటాడు. మనం ఆ పరీక్షల్లో సాతానుడు శోధిస్తున్నప్పుడు, ప్రభు క్రీస్తు పరీక్షించుతున్నప్పుడు ఆ పరీక్షలో మనము పాస్ అవ్వాలి. అందుకనే ప్రతి విషయంలో మనము వాక్యం అనే అద్దములో మన ముఖము చూసుకోవాలి. పై ముఖము కాదండి, అంతరంగము అనే హృదయము, అంతరంగం అనే మనస్సు. కనుక ప్రార్థన చేసేవాళ్ళము కూడా కొన్ని విషయాల్లో తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం. ఏది? ఆర్థికంగా అర్జించటానికి తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు కొంతమంది. చాలామంది నేను చూస్తూ ఉంటాను సమాజంలో. వాళ్ళు విశ్వాసులే, వీళ్ళు విశ్వాసులే. నాకు గుండెల్లో అసలు ఎంత భయంగా ఉంటుందో వీళ్ళ విషయాలు వింటుంటే. నేను ఈ విశ్వాస దగ్గర నుంచి మాటలు వస్తాయి, ఈ విశ్వాస దగ్గర నుంచి మాటలు వినాల్సి వస్తుంది. ఇద్దరు మాటలు వినాలి. ఫలానా ఇలా మాకు అన్యాయం చేశాడు. మళ్ళీ చర్చికి వెళ్తాడు, ప్రార్థన చేస్తారు, బాప్తిస్మం తీసుకున్నారు, కానీ ఇంత అన్యాయం చేశారు మాకు. మళ్ళీ తెల్లపాటికి తెలియనట్టుగా మళ్ళీ చర్చికి వెళ్తారు. ఇలా నేను ఎన్నో విన్నానండి. మైక్రోస్కోప్తో జల్లెడు పెడతా ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఏ చిన్న తప్పులో దొరుకుతారా, యేసయ్య ఎదుట ఇతన్ని తప్పు మోపాలి అని అపవాది మలినపు వస్త్రాన్ని చూపిస్తాడు, తప్పుని ఎతికి చూపిస్తాడు. కనుక మనము రహస్య రాకడికి మనము సిద్ధపడిపోవాలి అని అంటే, అన్యాయముగా అక్రమముగా మనం జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని ఎంతటితో ఆపేసేసి దాన్ని ఇంకా పక్కన పెట్టేసేసి దాన్ని వదిలేసి ప్రభు దగ్గర ఒప్పుకొని, నినివే పట్టణస్థులు ఎలాగో ఒప్పుకున్నారో వాళ్ళ తప్పుల్ని, వాళ్ళ పాపాలను, మనం కూడా స్వార్థం కోసమో, నా కుటుంబం కోసమో, డబ్బులంటే ఇష్టం కోసమో, డబ్బంటే ప్రేమ, డబ్బంటే ఆశ, ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. దురాశ వలన పాపం వచ్చేస్తుంది మనలోనికి. ఆ దురాశ వలనే అక్రమము, అన్యాయం జరిగించబడతా ఉంది సమాజంలో. మరి ముఖ్యంగా క్రైస్తవులకి అన్యాయము, అక్రమము చేసే బుద్ధి ఉండకూడదు, ఆ గుణం ఉండకూడదు, ఆ చెడ్డ గుణం ఉండకూడదు, ఆ లక్షణము ఉండకూడదు. ఆ యొక్క బుద్ధి, ఆ యొక్క గుణము, ఆ యొక్క లక్షణము ఎవరికి సంబంధించింది? సైతాన్ గాడికి సంబంధించింది. మనం ఎవరము? క్రీస్తుకు సంబంధించిన వారము. క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది, వాక్యము విని మారు మనసు పొంది, బాప్తిస్మం తీసుకొని క్రీస్తు రక్తంలో కడగబడి తిరిగి లేపబడిన వాళ్ళము, పునరుద్ధానాత్మతో లేపబడిన వాళ్ళము. మనము ఇక అన్యాయానికి, అక్రమాన్ జోలికి మనం వెళ్ళకూడదు. వాటికి మనకి ఇక పొత్తు కుదరదు. వాటికి మనకి మధ్యన అగాధము ఉండాలి. దాన్ని మనం సిలువ వేయబడాలి. వాటికి మన హృదయంలో అవి ఉండకూడదు. ఏమి ఆర్జించడానికి అన్యాయం చేయని అవసరం లేదు, అక్రమం చేయని అవసరం లేదు. ఎక్కడ చూసినా పౌలు గారు అంటాడు, పత్రికల్లో రాయబడి ఉంది, కొరింథీ పత్రికలో, మీలో కొరింథీ సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు.
నేను మీలో కొంతమంది అన్యాయం చేస్తున్నారని, అక్రమము చేస్తున్నారని నాకు తెలియవచ్చింది అని పౌలు గారు కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. సంగమా, మీలో అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు, మీలో అక్రమము చేసేవాళ్ళు ఉన్నారు, సరి చేసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని సరి చేసుకొని మిమ్మల్ని మీరే గద్దించుకొని, బయట వాళ్ళు గద్దిస్తే మనం ఊరుకోం కదండి. నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది నువ్వు చేస్తున్నది నువ్వు తప్పు అని బయట వాళ్ళు మనకు వచ్చి చెప్తే, హెచ్చరిస్తే మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. కనుక ఎవరో గద్దించిన అవసరం లేదు. వాక్యం అనే ప్రభు చేత మనం గద్దించబడాలి. గద్దించబడి మన హృదయం, మన పాపపు హృదయం. కొంతమంది భక్తి చేస్తారండి, చర్చికి వెళ్తున్నారండి, కానీ అన్యాయం మానట్లేదు, అక్రమము మానట్లేదు. ప్రభు చెప్తున్నారు, నీ చేతుల రెక్కల కష్టార్జితము మాత్రమే నువ్వు ఆనందంగా పోషించబడు, అనుభవించు. అక్రమంగా వచ్చేది, అన్యాయంగా వచ్చేది నీకు ఆయాసము, ప్రయాస, తర్వాత దానికి సంబంధించిన క్రియకు, ఆ చెడ్డ క్రియకు ప్రతిఫలము, పర్యవస్థానము ఇంకా సైతాన్ ఉన్న ప్లేసే. కనుక రహస్య రాకడకు వెళ్ళాలి అంటే మనము ప్రభు రాకడలో ఇవన్నీ మనము విడిచిపెట్టేయాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో 7 సంవత్సరాలు శాంతి ఒప్పందము కుదుర్చుకుంటారంట. కొన్ని ఐక్యరాజ్య సమితిలో కొన్ని దేశాలు, 193 దేశాల్లో ఎన్నోనంట కలిసి కూర్చొని యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలకు, యెరూషలేముకు శాంతి ఒప్పందం కుదుర్చుతారంట వీళ్ళందరూ ఒక మాట మీద. అది 7 ఏండ్ల శ్రమలకు దారి తీస్తుంది అని ఆత్మీయంగా బాగా లోతైనటువంటి ఆత్మీయ పూర్లునైనటువంటి సహోదరులు మనకి తెలియపరుస్తున్నారు. సంగమా, సిద్ధపడిపోండి అని చెప్తున్నారు. రహస్య రాకడ అతి సమీపముగా ఉంది, బీ ప్రిపేర్డ్ అని చెప్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనమందరము బీ ప్రిపేర్డ్తో ఉందుముగాక యేసు నామములో. ఆమేన్. మనమందరము రహస్య రాకడలో ప్రభు సన్నిధిలో మనమందరము కలుసుకుందుముగాక. ఆమేన్. అందుకు మనము సిద్ధపడిపోదుము. ఆమేన్. అయితే ఈ కడవరి దినాలలో లోకానుసారంగా మాకేమీ పర్వాలేదు, మాకు అన్నీ ఉన్నాయి అని ఆనందిస్తున్నావా? మంచిదే. సంతోషిస్తున్నావా? మంచిదే. అయితే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, చూద్దాం. 4వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనం మనం చదువుకుందాం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. అనుకుంటున్నారా? ఈ సహోదరి, ఈ దెబోరా పాస్టమ్ గారు ఎపిసోడ్ వచ్చిన దగ్గర నుంచి ఒక రకమైనటువంటి వాక్యాలను చూపిస్తూ చెప్తున్నారు అని అనుకుంటున్నారా? అవును. యాకోబు రాసిన పత్రికలో ఏమంటున్నారు ఆయన? నేను అనట్లేదండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీతోను నాతోను. వ్యాకులపడుడి. ఇవన్నీ అన్నీ ఉన్నవాళ్ళు ఏడుస్తారా అండి? అన్నీ ఉన్నవాళ్ళు దుఃఖపడతారా అండి? ఏ ప్రాబ్లం లేకుండా ఇంటిలో కావలసినంత డబ్బు, కావలసినంత బలగం, కావలసినంత స్థిరాస్తులు, కావలసినంత పిల్లల భవిష్యత్తు అమెరికాలో, కెనడాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో ఉండగా, సంపాదన పరులు ఉండగా, ఇల్లంతా చక్కగా ఉన్నప్పుడు ఇంకా ఏమి బాధ బంతి లేకుండా ఉన్నవాళ్ళు దుఃఖపడతారండి? దుఃఖపడమంటే ఏడుస్తారండి? ఏడమంటే వ్యాకుల పడుండి అని అంటే వ్యాకుల పడతారండి? అసలు మన మాట వింటారా అండి? కానీ సంఘముతో మాట్లాడుతున్నారు యాకోబు. నేను కూడా సంఘముతో మాట్లాడుతున్నా, లోకస్తులతో కాదు, సంఘముతో మాట్లాడుతూ ఉన్నా. లోకము కూడా వింటే బాగుండు,
అనగా లోకస్తులు కూడా విని మారు మనసు పొందితే బాగుండు అని నా యొక్క కోరిక. వాళ్ళు కూడా అగ్నిగుండం నుంచి తప్పించబడాలి అని, రెండవ మరణం నుంచి తప్పించబడాలి అని నా యొక్క కోరిక. నా మనసారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా, ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు నువ్వు భక్తి చేశావు, ఇంకా లోకానుసారమైనటువంటి గుణాలు మనలో ఉంటే, ఇంత భక్తి చేసి ఇన్ని మారు మనసు పొంది ఇంత భక్తి చేసి ఇంత సత్క్రియలు చేసి ప్రేమ లేకపోతే వ్యర్థుడవే అని ప్రభు మాట్లాడుతున్నారు. మనము మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. ప్రతి క్రైస్తవుడు ప్రేమను చూపాలి ఇతరుల పట్ల. చూద్దాం యాకోబు పత్రికలో, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. నినివే పట్టణస్థులు ఈ విధంగానే మారారండి. అంతకుముందు నవ్వారు, నాట్యమాడారు, ఆనందించారు, సంతోషించారు, తాగుతూ తుళ్ళుతూ గంతులేస్తూ నాట్యాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యెహోవా ఉగ్రత మీ మీద రాబోతుంది అంటే వాళ్ళు ఆలకించారండి. యేసయ్య మాటకు లోబడి వాళ్ళు దుఃఖించారు, ఏడ్చారు. వాళ్ళు నవ్వును దుఃఖానికి మార్చుకున్నారు, వాళ్ళ ఆనందాన్ని చింతకు మార్చుకున్నారండి. మార్చుకోవటం వలన వాళ్ళు యెహోవా యొక్క ఉగ్రత నుంచి తప్పించబడి కాపాడబడ్డారు. మనము కూడా ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు యోనా గారి ద్వారా ఈ నినివే పట్టణస్థులతో మాట్లాడినట్లు ఈనాడు ఈ కొత్త నిబంధన భక్తులు అయిన మనతో యాకోబు అనే శిష్యుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ యాకోబు సహోదరుడు ద్వారా, ఆ శిష్యుడు ద్వారా మనకి రాయించాడు ఈ పత్రిక. తినుచు త్రాగుచు ఆనందిస్తూ సంతోషిస్తూ నాట్యం చేస్తున్న సంగమా, నా మాటకు భయపడవా. ఆయన ప్రేమ స్వరూపుడై ఉన్నారండి. ఆయన ప్రేమను మనము మన స్వచిత్తానికి వాడుకోకూడదండి. మన సంతోషానికి, మన ఆనందానికి. మనము సంతోషించేది ఎందులో సంతోషించాలి? లోకానుసారమైన జీవితంలో సంతోషించటము కాదండి. మనకి కావలసినవన్నీ అన్నిటిని కొని తెచ్చుకొని పెట్టుకొని తినుచు త్రాగుచు మనం సంతోషంగా ఉన్నామనుకోండి, అది ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలమే. ఆ తర్వాత అన్నీ ఉన్నప్పుడు మనం ఏడుస్తూ ప్రార్థన చేయగలమా? దుఃఖిస్తూ ప్రార్థన చేయగలమా? ఇప్పుడు చేయవలసిన సమయం వచ్చింది. ఎన్ని ఉన్నా మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు, రహస్య రాకడలోనికి తీసుకొని వెళ్ళలేవు. కేవలం మనము ఈ సమయంలో వ్యాకుల పడవలసిన సమయం, చింతించవలసిన సమయం, ఏడవలసిన సమయం, దుఃఖించవలసిన సమయం. మన నవ్వుని దుఃఖానికి మార్చుకోవాలి, మన ఆనందాన్ని చింతకు మార్చుకొని రహస్య రాకడకు. అంటే ఇవన్నీ ఏంటి? ఈ విధంగా కలిగి మన పాపాలని ఒప్పుకుంటూ కడుక్కుంటూ ఏడవాలి. గుండె రాయి అయిపోయిందా? పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఈ కడవరి దినాల్లో అపోస్తల కార్యము 2:17లో, అంత్యకాలమందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించేదను అని అన్నారు. మీరు వాక్యానికి లోబడి ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు ఆవరించి ఈ యొక్క కన్నీటి ప్రార్థనను మీకు నేర్పిస్తాడు. ఇంకా టీవీల ముందే కూర్చొని అత్త కోడళ్ళు పోట్లాడుకుంటుంటే ఆ కోడళ్ళ మీద ఈ కోడళ్ళ మీద ఆ అత్తకి ఇలాంటి సీరియల్స్ చూసి నవ్వుకుంటూ కూర్చున్నారా? వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు ఏడుస్తూ కూర్చున్నారా? దీని గురించి కాదండి యేసయ్య చెప్పింది ఇక్కడ యాకోబు గారు పత్రికలో. మన కోసం, మన రక్షణ కోసం, మన ఇంటి పిల్లల రక్షణ కోసం మనం ఏడవాలి. మనం బాగానే ఉన్నాం. మన ఇంటి యజమాని ఎలా ఉన్నాడు? మారాడా? మనం బాగానే ఉన్నాం. పిల్లలు మారారా? పిల్లలు మారలేదనుకో, పిల్లల కోసం దుఃఖించాలి.
మన ఇంటి అందరి కోసం దుఃఖించాలి. లోకా రాసిన సువార్తలో కూడా 23వ అధ్యాయంలో యేసయ్యను సిలువ మీద తీసుకొని వెళ్తున్నప్పుడు 23వ అధ్యాయం 27వ వచనం, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవుడి అన్నారు ఇక్కడ. అలాగే మత్తయి రాసిన సువార్తలో కూడా యేసయ్యను సిలువకు పంపించే ముందు 26వ అధ్యాయంలో మనం చూస్తే 40వ వచనంలో చూస్తే, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మెలుకొని ఉండలేరా? మీరు శోధనలో పడకుండా శోధనలో ప్రవేశించక ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ఇక్కడ యేసయ్య చెప్తూ ఉన్నారు శిష్యులతో. వాళ్ళు ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారంట. ఒక గంట సేపు అయినా మీరు ప్రార్థన చేసుకోలేరా? మీరు శోధనలో పడకుండా. అసలు ఆ సమయంలో సిలువకు ఎక్కేది ఎవరు? యేసయ్య. నేను సిలువకు నన్ను ఎక్కించబోతున్నారు ప్రజలు, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పలేదండి ఇక్కడ. మీరు శోధనలో పడకుండా ఒక్క గడియ అయినా ప్రార్థన చేయలేరా? ఒక గంట అయినా మనము వేకుజాములు స్తుతులు చెల్లించాలి, ప్రార్థన చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. మనము యేసయ్యను ఒక గంట వేకుజాములో లేచి ప్రార్థన చేసుకుంటే మనము శోధనలో పడకుండా ప్రభు మనల్ని కాపాడతారు. శోధనలోనికి వెళ్ళనీయకుండా శోధనలు వచ్చిన వాటిని తొలగించి మనల్ని కాపాడతాడు. అందుకని మనం వేకుజాములో లేచి, పరలోకమందున నా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక అని ముందు దేవుని యొక్క అవసరతల కోసం ప్రార్థన చేసి, తర్వాత మన అవసరతల కోసం మనం యేసయ్యను అడగాలి. పరలోకమందున తండ్రికి యేసయ్య నామము పేరిట మనము పరలోకమందున తండ్రికి మనం మొరపెట్టుకోవాలి. ఇక్కడ యేసయ్య మీరు శోధనలో పడకుండా ఒక గంట అయినా ప్రార్థన చేయారా అని అడుగుతున్నారు. మనము ఒక గంట అయినా ప్రార్థన చేయట్లేదా? మనమే పరిశీలన చేసుకుందాం. వేకుజామున 4ంటికి లేచి 3ంటికైనా లేగొచ్చు, 4ంటికైనా లేగొచ్చు, 5ంటికైనా లేగొచ్చు. 6 అయితే తెల్లారైపోతుందిగా. వేకుజాముల మసకగా తెల్లారవుతూ ఉండగా సమయంలో చక్కటి గంట సేపు ప్రభువుని పరలోకమందున తండ్రికి, యెహోవా తండ్రికి మనము స్తుతులు చెల్లించాలి యేసు నామము పేరట. ఆమేన్, హల్లెలూయా. ఇక నుంచి ఆ విధంగా చేద్దాం. ప్రభు నాతో మాట్లాడిన వారం అవుతుంది అనుకుంటా, మాట్లాడి ఒక స్వరం, అమ్మా ఒక్క గంట సేపు స్తుతులు చెల్లించు అని అన్నారు. ఎందుకు? మన శోధనలో పడుకోకుండా కాపాడబడటానికి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో శోధనలు రాబోతున్నాయి, రహస్య రాకడ జరగబోతుంది. రహస్య రాకడ అంటే మనకు పండగ, మనకు ఆనందం. యేసునామమునకు మహిమ కలుగునుగాక. మీరు శోధనలో పడకుండా గంట సేపు అయినా ప్రార్థన చేయలేరా అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. యాకోబు పత్రిక ద్వారా యాకోబులో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించినటువంటి ఆ వాక్యము లోకా సువార్త 23వ అధ్యాయంలో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము కాదు మీ కోసము మీ పిల్లల కోసం ఏడవడి అని ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నారు. మనము కూడా రహస్య రాకడ అతి సమీపముగా ఉంది. నేను మొదటి ఎపిసోడ్ ప్రారంభించిన దగ్గర నుంచి ఈ ప్రారంభానికి ఇంకా తక్కువ అయిపోయింది సమయం, ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది. మనమందరం సిద్ధపడిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. సిద్ధపడిపోమని మేల్కొని చెప్తున్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనము రహస్య రాకడకు మన హృదయాల్ని కడుక్కుంటూ మన పాపాలను ఒప్పుకుంటూ మనం సిద్ధపడుతున్న సమయంలో అనేకమైనటువంటి అపవాది అనేకమైనటువంటి అగ్ని బాణాలు వదులుతూ ఉంటాడు. మన మీదకి సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు. ప్రార్థన మధ్యలో ఆటంకపరుస్తాడు.
ఈ ఇంట్లో మనకి ఆటంకపరుస్తాడు. సమాధానం ఉన్నవాడు ఒకరికి ఒకరు. కానీ మనం నిబ్బరం కలిగి ధైర్యం కలిగి మనం అపవాది చేస్తున్నటువంటి అగ్ని బాణాలు అనగా ఆ సమస్యలుని తిప్పుకొట్టేవారముగా శక్తిమంతులమైన సాధనములుగా మనం ఉండాలి అంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి, సమస్తమును నెరవేర్చిన వారమై. సమస్తము నెరవేర్చాలి. ఏంటి సమస్తము నెరవేర్చబడటం అని అంటే ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలు, విధులు, కట్టడలు అన్నీ కూడా ప్రభు సన్నిధిలో మనము నెరవేర్చాలి. విరిగి నలిగిన హృదయం యేసుకు సమర్పించాలి. పైపైన భక్తి, పైపైన పెదవులతో ప్రార్థన చేసే భక్తి అది ప్రతిష్ఠిత ప్రార్థన అర్పణ జీవితము కాదు. విరిగి నలిగిన హృదయం యేసుకు అర్పించాలి. దానితో పాటు యేసుకు కృతజ్ఞత కానుకలు కూడా మనకి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకి చేసిన మేలులు కొలది మన ఆత్మ ప్రేరేపణ కొలది కృతజ్ఞత కానుకలు అర్పిస్తూ అవి కూడా సమస్తమును నెరవేర్చిన వారై అని ఉంది చూడండి. ఇక్కడ సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అవి ఏంటి? ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనయందు విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేతూ మేలుకుగా ఉండాలి. వీటితో మనం పోరాడుతున్నాం. మనుషులతో కాదు, శరీరులతో కాదండి. దురాత్మ సాతాను చీకటి శక్తులతో అంధకార లోకనాథులతో మనం పోరాడుతూ ఉన్నాం. ఇవే మనం రహస్య రాకడకు సిద్ధపడుతున్న సమయంలో ఇవే మనల్ని ఆటంకపరుస్తాయి. కనుక మనం ఇది వాక్యముతో మనం సరిచేయబడి జ్ఞాపకం తెచ్చుకొని వివేచన ఆత్మతో మనం ప్రభు ఇచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని రహస్య రాకడకు సిద్ధపాటు అవ్వాలని యేసునామం పేరిట మీకు అందరికీ మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. వందనాలు మీకు అందరికీ. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా. నాయన ఇదిగో నాయన ప్రభ మరి రహస్య రాకడకు నాయన అతి సమీపంగా ఉంది కనుక సిద్ధపడండి అని తనే ప్రభ ఈ వాక్యం చేత మీరు నాయన కొన్ని వాక్య వచనములతో మాతో మాట్లాడి సిద్ధపాటు చేసి మెలకుగా ఉండమని మమ్మల్ని హెచ్చరించిన పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.